అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో కన్నగడ్డ, చిలకడ దుంప, స్వీట్ పొటాటో అని కూడా అంటారండి. దానికి సంబంధించిన వన్ ఆఫ్ ద రెసిపీ నేను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ చిలకడ దుంప వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. గట్ హెల్త్ కోసం, బ్లడ్ షుగర్, ఇంకా ఐ విజన్, కంటి చూపును మెరుగుపరచడానికి, ఇంకా బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా జరగడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి ఎలా అంటే ఇది 1-2 పీసెస్ తినగానే మనకు కడుపు ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది. కానీ క్యాలరీస్ విషయంలో తక్కువనే తీసుకుంటాం. సో అందుకే ఆ రకంగా కూడా యూజ్ అవుతుంది. ఇది ఉడకబెట్టుకొనే కాకుండా డైరెక్ట్ క్యారెట్ మనం పీల్ చేసుకొని ఎలా తింటామో అలా కూడా తినేసేయచ్చు. అలా కూడా తీయగా బాగుంటుంది, పచ్చిది కూడా బాగుంటుంది. మనకు మార్కెట్లో నార్మల్గా ఇప్పుడు చాలా వస్తున్నాయండి చిలకడ దుంపలు. మనం ఏదో ఒకేషన్ని బట్టే ఈ కన్నగడ్డ అనేది తెచ్చుకుంటాము. కానీ నార్మల్గా మార్కెట్లో ఎప్పుడు కనబడినా కానీ తీసుకొచ్చుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. క్యారెట్కి ఎంత పవర్ ఉందో దీనికి కూడా అంత ఉంది అండి. ఇంకా కీళ్ళ వాతానికి, చాలా బోన్ డెన్సిటీకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దానికోసం నేను ఒక 1/2 kg కన్నగడ్డను తీసుకున్నాను. దాన్ని ఒకసారి కడుక్కున్నాను, పైన మట్టి ఉంటుంది కదా అని ఒకసారి వాష్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా బెల్లం తీసుకుంటున్నాను. దాని తర్వాత దీన్ని మొత్తం పొట్టు తీసుకున్నానండి. ఆ పొట్టు తీసుకొని నీళ్ళల్లో ఒక 2-3 సార్లు కడుక్కున్నాను. మొత్తం వైట్గా వాటర్ వచ్చేదాకా కడుక్కున్నాను. పొట్టు తీయకుండా కూడా చేసుకోవచ్చు, మంచిగా వాష్ చేసుకుంటే. పొట్టు కూడా తినొచ్చు అండి. పొట్టు తినడం వల్ల మనకేం ప్రాబ్లం కూడా అవ్వదు. సో వాటర్ ఏమి యాడ్ చేయలేదు, డైరెక్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఈ మనం బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లం ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకున్నానండి. ప్లేటు కొంచెం లోతుగా ఉండేదే తీసుకోవాలి, దానిలో వాటర్ పోయడానికి మనకి ఈజీగా ఉంటుంది. అందులో ఒక 1/2 గ్లాసెడ్ అలా వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసుకొని ఇది ఉడకబెట్టుకోవడమే. దీని లోపల పోస్తే మళ్ళీ కొన్ని వాటర్ మిగిలిపోతాయి. సో దానివల్ల ప్రోటీన్స్ అనేది బయటకు వెళ్ళిపోతాయి. ఇలా అయితే పైన నీళ్లు మరిగిన కొద్దీ కింద ఆవిరి చుక్కలు అనేసి పడి అది మెత్తగా ఉడికిపోతుంది కన్నగడ్డ. చూసారా ఎంత వాటర్ కన్సిస్టెన్సీ వచ్చిందో? ఒక 5 minutesకే ఇలా అయిందండి. బెల్లం కూడా అన్ని పీసులకి కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాము. బెల్లం పౌడర్ వేసుకుంటే ఇలా కలపాల్సిన అవసరం లేదు. నేను కొంచెం బెల్లం గడ్డలాగా వేసాను కదా, సో అందుకే కలుపుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 minutes సిమ్లోనే, చిన్న మంట పైననే ఉడకబెట్టుకోవాలండి. చూసారా ప్లేట్లో వాటర్ కూడా తగ్గిపోయాయి. ఉడికిందో లేదో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది. ఈ కన్నగడ్డ కూడా చాలా మెత్తగా మంచిగా ఉడికింది. ఇలా పెద్దగానే కాకుండా చిన్న చిన్న పీసెస్ లాగా కూడా తీసుకొని దీన్ని ఉడకబెట్టుకోవచ్చు అండి. ఎంతో ఆరోగ్యాన్ని అందజేసే కన్నగడ్డ స్వీట్ పొటాటో రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.